హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాము. క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రూపొందించండి. మనము ఇంతకుముందు వచ్చేసి పాఠంలో వచ్చేసి మనము సామాన్య వాక్యాలుగా మనము మారవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సామాన్య వాక్యాలను వచ్చేసి సంశ్లిష్ట వాక్యంగా మారుద్దాము. యాదయ్య పువ్వులు తెచ్చాడు, యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు. ఇది సామాన్య వాక్యంలో ఉంది. సంశ్లిష్ట వాక్యము అంటే దాన్ని వచ్చేసి తగ్గించి మనం వచ్చేసి పేరు మరలా రిపీట్ కాకుండా మనము రాయాలన్నమాట. దాన్ని వచ్చేసి సంశ్లిష్ట వాక్యము అంటారు. యాదయ్య పువ్వులు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు. శృతి పాటలు పాడింది, శృతి బహుమతులు గెలుచుకున్నది. శృతి పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది. భాస్కరు సంచి తీసుకున్నాడు, భాస్కరు రైతు బజారుకి వెళ్ళాడు. భాస్కర్ సంచి తీసుకొని రైతు బజారుకి వెళ్ళాడు. రజని బట్టల దుకాణానికి వెళ్ళింది, రజని పాప కోసం బట్టలు కొన్నది. రజని బట్టల దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది. గిరీష్ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, గిరీష్ రైలు ఎక్కాడు. గిరీష్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కాడు. కుందేలు క్యారెట్ తిన్నది, కుందేలు పొదలోకి వెళ్ళింది. కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది. అమ్మ లడ్డు చేసింది, పిల్లలకు ఇచ్చింది, ఆమె కూడా తిన్నది. ఇది వచ్చేసి మహావాక్యంగా ఉన్నది. అమ్మ లడ్డు తిని పిల్లలకు ఇచ్చి ఆమె కూడా తిన్నది. తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ప్రవహించేటువంటి నదులు, వాటిపై నిర్మించినటువంటి ఆనకట్టలు, ఆ నదుల్లో దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను గురించి తెలియజేసేటువంటి పట్టిక. ఇక్కడ చూడండి, ఆనకట్ట వచ్చేసి అమరావతి తిరుపూర్లో ఉంది. ఆలియార్ వచ్చేసి కన్యాకుమారికి దగ్గరలో ఉంది. ఆనైమాదు కన్యాకుమారి, అడవి నైనర్ అనేటువంటిది కూడా కన్యాకుమారి దగ్గరే. కోవిల్ డ్యామ్, బరూర్ డ్యామ్ కృష్ణగిరిలో ఉంది. వరదపాలెం డ్యామ్ నీలగిరిలో ఉంది. ఎరవాంగలర్ డ్యామ్ వచ్చేసి తర్వాత తేని దగ్గర ఉంది. ఘటనా డ్యామ్ వచ్చేసి తిరునెల్వేలి దగ్గర ఉంది. గోముఖి నది డ్యామ్ వచ్చేసి కల్లకురిచిలో ఉంది. కడంపరై డ్యామ్ వచ్చేసి పొల్లాచిలో ఉంది. కేలవరపల్లి డ్యామ్ వచ్చేసి హోసూరులో ఉంది. ఈ విధంగా మనం వచ్చేసి డ్యాములు, వాటి యొక్క పక్కన ఉన్నటువంటి ప్లేసులు వచ్చేసి పుణ్యక్షేత్రాలు ఉన్నాయో లేవో తెలియదు, పట్టణాలు మటుకు ఉన్నాయి. దాని పక్కన వచ్చేసి నగరాలు ఉన్నాయి. కొన్ని దగ్గరలో వచ్చేసి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కొన్ని దగ్గరలో వచ్చేసి చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి.